బెంగాల్ అల్లర్ల వెనుక కొత్త కోణం వెలుగు చూసింది. వక్ఫ్ చట్టం వ్యతిరేక అల్లర్ల వెనుక జేఎంబీ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో క్రియాశీలకంగా ఉన్న ఈ సంస్థ యువకులను చేరదీసి శిక్షణ ఇస్తోందని తెలుస్తోంది. హింసాత్మక చర్యల్లో పాల్గొన్న వారిని పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు బాధిత వర్గ ప్రజలు వలస బాట పట్టారు. రాష్ట్రంలో శాంతిని పాటించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. తృణమూల్ సర్కార్ బుజ్జగింపు రాజకీయాలు బెంగాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం విస్తరించడానికి అవకాశం కల్పిస్తున్నాయని బీజేపీ ధ్వజమెత్తింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల తర్వాత మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగనాలు, హుగ్లీ జిల్లాలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముర్షిదాబాద్ జిల్లాలో నిరసనల్లో పోలీసుల వ్యాన్లు, వాహనాలకు నిప్పంటించారు. నిమ్తితా రైల్వే స్టేషన్లో నిరసనకారులు గంటల తరబడి రైలు పట్టాలని దిగ్బంధించి రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిరసనకారులు భద్రతా సిబ్బందిపై నాటు బాంబులు, రాళ్లు రువ్వడంతో పోలీస్ సిబ్బందితో పాటు పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. వారిలో 2 ఘర్షణల్లోనూ, 1 కాల్పులోనూ మరణించారు. హింసాత్మక ఘటనల తర్వాత పోలీసులు ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు. అరెస్టులు కొనసాగుతున్నాయి. ముర్షిదాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలు దుకాణాలు, హోటళ్లు, ఇళ్లు, వాహనాలు కాలిపోయి కనిపించాయి. తమ ఇళ్లకు నిప్పు పెట్టడంతో పాటు పురుషుల్ని కొట్టి మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి కారణంగా దుండగులు పేటరేగిపోయారని వారన్నారు. ఇదిలా ఉండగా హింసాత్మక ఘటనలు జరిగిన ముర్షిదాబాద్, ధూలియన్ ప్రాంతాల నుంచి బాధిత వర్గం ప్రజలు పడవల్లో భగీరథి నది దాటి పొరుగున ఉన్న మాల్దాకు వలసబాట పట్టారు. బెంగాల్ హింసాత్మక ఘటనలపై కోల్కతా హైకోర్టు ఘాటుగా స్పందించింది. ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉందని, వారి ప్రాణాలను, ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల భద్రత ప్రమాదంలో ఉన్నప్పుడు రాజ్యాంగ న్యాయస్థానాలు మూగ ప్రేక్షకుల్లా ఉండలేవు. సాంకేతిక రక్షణలో చిక్కుకోలేవు. సమయానికి తగిన చర్యలు తీసుకున్నందున కేంద్ర సాయుధ బలగాల ముందస్తు మోహరింపు పరిస్థితిని మరింత తీవ్రతరం చేసి ఉండొచ్చు అని కోర్టు పేర్కొంది. అమాయక పౌరులపై దారుణాలకు పాల్పడిన నిందితులపై యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. కేంద్ర బలగాలు, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, పరిస్థితిపై వివరణాత్మక నివేదికలను సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముర్షిదాబాద్ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సౌమెన్ సేన్, జస్టిస్ రాజా బసు చౌదరులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అల్లర్ల తర్వాత ముర్షిదాబాద్లో స్థానికంగా అందుబాటులో ఉన్న దాదాపు 300 మంది బీఎస్ఎఫ్ సిబ్బందితో పాటు మరో 5 కంపెనీలను రంగంలోకి దింపారు. కోల్కతా హైకోర్టు ఆదేశాల తర్వాత సుతి, శంషేర్గంజ్ వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాలలో పరిస్థితిని భద్రతా బలగాలు క్షుణ్ణంగా సమీక్షిస్తున్నాయి. పలు ప్రాంతాలలో నిషేధాజ్ఞలు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండటంతో రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం మతాన్ని వాడుకుంటున్నాయని మమత దుమ్మెత్తిపోశారు. ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. ఎవరూ కూడా ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే నష్టపోయేది ప్రజలే. ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతి మనిషి జీవితం చాలా ముఖ్యమైంది విషయం మీరు గ్రహించండి. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం మతాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి చర్యలకు లొంగకండి అని విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే. మనం దీనికి కేంద్రాన్ని అడుగుతాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేం మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు.
ఇది గుర్తుపెట్టుకోండి, అంతా నిరసనలు విరమించి శాంతించండి అంటూ మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. వర్క్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని, సమాజంలోని ఇతర వర్గాలలో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి కొన్ని అవాంఛనీయ శక్తులు చేస్తున్న ప్రయత్నాలని మండిపడింది. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున హింస, అరాచకం, చట్టరాహిత్యాన్ని చూస్తోందని ఆరోపించారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నామని, దేశంలోని చట్టాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టంగా చెప్పిన ఈ వ్యక్తులు వీధుల్లోకి వచ్చారు. ఇష్టానుసారంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. తీవ్రవాద మూకలతో ప్రజల భద్రత రాజీపడింది అని మండిపడ్డారు. అల్లర్ల వెనుక సీఎం మమతా బెనర్జీ అసమర్థత, ఆమె బుజ్జగింపు రాజకీయాలేనని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సుకాంత మంజుదార్ ధ్వజమెత్తారు. మమతా బెనర్జీకి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని అన్నారు. ఒక వర్గానికి టీఎంసీ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛని ఇచ్చిందని ఆరోపించారు. దీంతో వారు హిందువులపై దాడి చేస్తూ మహిళలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అటు మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ కొంతమంది శక్తులు బెంగాల్లో అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి విషయంలో మాతో రాజకీయంగా పోరాడలేక చాలామంది మతం పేరుతో విభేదాలు సృష్టించి బెంగాల్లో అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇక హింసాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలను మోహరించాలని కోల్కతా హైకోర్టు ఆదేశించడాన్ని గవర్నర్ సివి ఆనంద్ బోస్ స్వాగతించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. పరిస్థితిని అదుపులో ఉంచడానికి తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్కి రాజ్భవన్ నుంచి సందేశం వెళ్లింది. అనంతరం గవర్నర్ సివి ఆనంద్ బోస్ వీడియో విడుదల చేస్తూ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలలో కొంతమంది చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటున్నారని ఆందోళనకరమైన నివేదికలు అందాయన్నారు. కొన్ని ప్రాంతాలలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సమాచారం అందటంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించారు. దుండగులపై అన్ని చర్యలు తీసుకుంటారు, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించం అని గవర్నర్ హెచ్చరించారు. మరోవైపు బెంగాల్ హింసాత్మక ఘటనల వెనుక ఆందోళనకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. వక్ఫ్ చట్టం వ్యతిరేక అల్లర్ల వెనుక బంగ్లాదేశ్కు చెందిన జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ జేఎంబీ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. గతంలో బెంగాల్లో దాడులు చేసిన చరిత్ర జేఎంబీకి ఉంది. 7 సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తుందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆ జిల్లాల్లోని మదర్సాల నుంచి యువకులను భారీగా జేఎంబీ నియమించుకుంటోందని చెప్తున్నారు. ముర్షిదాబాద్, 24 పరగనాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనుక ఉన్నది ఈ సంస్థయేనని అంటున్నారు. పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు ఉగ్రవాదానికి ప్రవేశ మార్గంగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రం తీవ్రమైన శాంతి భద్రతల సమస్యను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జేఎంబీకి చెందిన ఉగ్రవాదులు నిరసనల సమయంలో ఇతర మతస్థుల ఆస్తులపై దాడులు చేయటం ద్వారా 2019లో సీఏఏ వ్యతిరేక అల్లర్లలో ఉపయోగించిన వ్యూహాన్ని ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. సీఎం మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల కోసం కావాలని బెంగాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం విస్తరించడానికి అవకాశం కల్పిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలను సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం కింద కల్లోలిత ఏరియాలుగా ప్రకటించాలంటూ కేంద్రానికి బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ సింగ్ లేఖ రాశారు. బెంగాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ బహరంపూర్ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ పెట్టిన పోస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఆయన ఆహ్లాదకరమైన వాతావరణంలో టీ తాగుతూ రిలాక్స్ అవుతూ కనిపించారు. మంచి టీ తాగుతూ ప్రశాంతమైన పరిసరాలతో ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నా అని తెలిపారు యూసఫ్ పఠాన్. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలు ఆయన నియోజకవర్గం సమీపంలో ఉండటం వల్ల ఈ పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పఠాన్ తీరుపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తోంది. బెంగాల్ తగలబడిపోతోంది. హైకోర్టు కళ్లు మూసుకుని ఉండలేమని చెప్పి కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది.
మమతా బెనర్జీ పోలీసులను మౌనంగా ఉంచి హింసను ప్రోత్సహిస్తున్నారు. ఇదే సమయంలో హిందువులు హత్యకు గురవుతుంటే తృణమూల్ పార్టీ ఎంపీ యూసఫ్ పఠాన్ రిలాక్స్ గా టీ తాగుతూ ఆస్వాదిస్తున్నారు అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షజాద్ పూనావాలా ఎక్స్లో పోస్ట్ చేశారు.